గుండు కుట్టానికి పోతే ఇద్దరు అత్తల గోడలు గుండు చేపించుకున్నారు. అత్తల గోడలు గుండు చేపించుకున్నారు. ఆ నెత్తి అంతా పాపం ఈపి బట్టి పేణులు బట్టి కారిపోతున్నాయి. మరలా మొక్కుబడి, దేనికే దేవుడు నా పట్ల కార్యం చేసిండని మొక్కుబడి. ఆ నెత్తి అంతా ఇరబోసుకొని, దెయ్యమాల ఇరబోసుకొని ఈపి పేణులన్నీ బట్టి ఇద్దరి కారిపోతున్నాయి. ఒకళ్ళమ్మటి ఒకటి. ఆమె కోడలా ఇట కుదిరే పని కాదని పోదాం పాడికే. యాడికే గుణదలకో ఆడిపోయి ఇదంతా వదిలించుకొని వద్దాం పా అని చెప్పేసి శుభ్రంగా పోయారండి. శుభ్రంగా పోయి గుండు చేయించుకొని వచ్చి పాస్టర్ గారుగా నన్ను పిలిచారు. పాస్టర్ గారు, మేము ఆడిపోయి గుండు చేయించుకొని వచ్చినాం, ప్రార్థన పెట్టాలా ఈరోజు అని. సరే పెడదాంలే అన్న. లేదు పెడదాంలే కాదు, పెట్టాలా ఈరోజు పెట్టాలా అని. పెడతలే అన్న. సాయంత్రము ప్రార్థన పెట్టాం, పాటలు పెట్టి చిన్నగా ప్రారంభించి పాటలు పాడుతుంటే పాటలు పాడేటప్పుడే స్టార్ట్ చేశారు. అత్తేమో ముందు కూర్చుంది, కోడలేమో వెనక కూర్చుంది. పాపం కోడలకు మాత్రం నన్ను క్షమించాలి ఏమో అనుకోమాకండి, కోడలకు మాత్రం కాస్త పళ్ళు మాత్రం పొడుగుంటాయి, సలిక పారలు ఉన్నట్టు. చేసుకునేటప్పుడు ఏమో కవర్ చేసిందంట. పెళ్లి చేసుకునేటప్పుడు కొడుక్కి ఇచ్చేటప్పుడు అప్పుడు బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారంటమ్మా, నువ్వు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా నోరు తెరవమాక, చిన్నగా నిన్ను దాటి ఇచ్చేస్తాము అని చెప్పేసి ముందే చెప్తే ఆమె నోరు తెరవకుండా మెలకుండా కవర్ చేసిందంట. పెళ్లి చేసుకొని ఒక నెల తర్వాత అప్పుడు పడ్డాయి బయట. ఏంటి చలిక పారలో ఒరి మాసిపోయినమే అని చెప్పేసి ఇంకా చేసుకున్న తర్వాత కాలికి అంటుకున్న పాము కరవక మానకుండా ఉంటుందా చెప్పండి? ఇంకా తప్పేది ఏముంది అని చెప్పి సంసారం చేయటానికి ప్రారంభించి ఇంకా ఆ విధంగా మొక్కుబడికి వెళ్ళి ప్రార్థనకు వచ్చారండి. అత్త ఏమో శుభ్రంగా గుండు చేయించుకొని వచ్చి ముందు కూర్చుంది. కోడలేమో వెనక కూర్చొని పాటలు పాడుతూ ఉంటే మన సంఘస్థులు పాటలు పాడుతున్నారు. నేనెందుకని నీ సొత్తుగా అని బొమ్మనంగా పాడుతున్నారు పిల్లలు. నేనేం కుర్చీలో కూర్చొని వాక్యం చూసుకుంటా జనాలను గమనిస్తూ ఉన్నా. ఎవరు నిద్రపోతున్నారా, ఎవరు మంచిగా పాటలు పాడుతున్నారా అని చెప్పేసి గమనిస్తూ ఉంటే అత్త పాపము ముందు కూర్చున్న అత్త ముందు కూర్చున్న అత్త గుండు చేసుకున్న అత్త నిద్ర స్టార్ట్ చేసింది. ముందుకు ఎనికి ఊగుతూ ఉంది. ఊరి ఏందిరా నాయన కథ వ్యవహారమో ఏంది ఎట్లా ఉంది అని చెప్పేసి నేను గమనిస్తా ఉంటే కోడలు చూసి నువ్వేనా తక్కువ, నీకన్నా ఎక్కువ తినలేదా నేను అన్నట్టు స్టార్ట్ చేసింది నిద్రపోవటం స్టార్ట్ చేసింది. ఆమె కూడా ముందుకు ఎనికి ఊగుతూ ఉంది. అబ్బో బండ్లు చిన్నగా ముళ్ళు 10 దాకా పోయింది. నేను గమనిస్తా ఉన్నా పాటలు అయిపోయినాయి. వాక్యాన్ని ప్రారంభించి ఆయన పరిశుద్ధుడు మంచి దేవుడు అని చెప్తుంటే నా మనసంతా ఆ మీదనే ఉంది. వాక్యం చెప్దామంటే మనసు రావట్లే, ఆమె మీదనే ఉంది. ఆమె మాత్రం ముందుకు ఎనికి ఇంకా స్పీడ్ పెంచుతూ ఉంటే మళ్ళీ కోడలికి వెళ్ళి చూస్తే కోడలేం తక్కువ, అత్తకు మించినావా ఆమె, నువ్వేనా, నీకన్నా స్పీడ్ ఎక్కువ నేనని చెప్పేసి కోడలు అత్త వచ్చేసరికి ఎనికి అంటుంది, కోడలు వచ్చేసరికి ముందుకు అంటూ ఉంది. ముందుకు ఎనికి కాసేపటికి నా ప్రియ దేవుని బిడ్డారా ఆసక్తిగా వాక్యం చెప్దాం అనుకున్న టయానికి ఆ కోడలు ఎనికి దూరాల్సిన కోడలు గుబానం ముందుకు దూరేసరికి గుండెలో ఇరక్కపోయినాయండి. బ్యానికి ఆగేసింది. ఇంకేముంది ఇంకా మరియమ్మ ఇటు చూడే ఏం జరిగిందో చూద్దరా అని చెప్పేసి మరియమ్మ రోజున నర్సు, హెడ్ నర్సు
ఇంకా నేను వాక్యం చెప్పాను, ఇంకేం చెప్పాను వాక్యము, వాయమ్మో వా తల్లో సావనుకి నేనని చెప్పేసి కేకలు. ఇక అట్టనే చిన్నగా ఏమండి మరలాడ వేడదీస్తే ఏమండి రంధ్రం పడిపోయి గందరగోళం అయిపోద్ది అని చెప్పేసి అట్టనే ఇద్దరిని తీసిపోయి బొమ్మల ఆటోలో కూర్చోబెట్టి చిన్నగా హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత డాక్టర్ గారు డివైడ్ చేశారంట. హల్లెలూయా హల్లెలూయా. 2 పనులు దిగబడలేకి ఒక్కొక్క దానికి 3 కుట్లు పడ్డాయి అంట. వాయమ్మో 3 కుట్లు పడి వేసుకొని వచ్చిన తర్వాత ఏం చేశాను పాస్టర్ గారు, నా పరిస్థితి చూడు పాస్టర్ వస్తుంది. ప్రార్థనకు వచ్చి నిద్రపోయినాం అనుకుని వెనక ఎవరుకుంటారు చూసుకో. హల్లెలూయా హల్లెలూయా. ఊరికే నవ్వుకోవటానికి అప్పుడప్పుడు నవ్వుకోవాలా, ఎప్పుడు వాక్యమేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడప్పుడు కూడా నవ్వుతుంటే ఆరోగ్యానికి మంచిది. అట్లా దేవుని మందిరానికి వచ్చి నిద్రపోయామనుకో, ఏమని నీ వెనక ఎవరొకరు ఉంటారు గమనించుకొని కూర్చోను ప్రార్థనకు వచ్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హాస్పిటల్కి తీసుకెళ్ళి శుభ్రంగా కుట్లు వేపుకొని ఇంటికి వచ్చి ఆదివారం వచ్చి సాక్షి చెప్పింది, అన్నా నువ్వు చేసిన ప్రార్థనను బట్టి నేనేం చేసిన ఢీకొనాలని చేశాను. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి బాగు చేశాడు. 3 కుట్లు పడ్డాయి అన్న, ఒక్కొక్క దానికి నీకేం తెలుసు అన్న అంటుంది. నాకేం తెలియదులేమ్మా అనుకోని నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చి నిద్రపోకూడదు. దేవుని మందిరంలో దేవుని ఆనందం ఉంటుంది. దేవుని మందిరంలో దేవుడు నిలిచి అద్భుతాలు చేయాలని మీ పట్ల దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన అన్న తర్వాత ప్రార్థనలు ఏకీభవించాలి. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించాలి. వాక్యం చెప్పేటప్పుడు శుభ్రంగా నిద్రపోవాలా. అలాంటి పనులు చేయొద్దు. కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను చెప్తున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, ఆశీర్వాదము అనేది 3 రకాలుగా కనపడుతూ ఉంది. ఆశీర్వాదం అనేది 3 రకాలుగా కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిగా ఆశీర్వాదం మనుషుల ద్వారా వస్తుంది. రెండవ ఆశీర్వాదం అపవాది ద్వారా వస్తుంది. మూడవ ఆశీర్వాదం దేవుని ద్వారా వస్తుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 మాటల్లో ముచ్చటంగా చెప్పి నేను ముగిస్తాను. మీ 2 చేతులెత్తి గట్టిగా ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగములో అపోస్తుడైనటువంటి పౌలు ఆ మొదటి పత్రికలో ఆ సంఘ బిడ్డలతోటి వ్రాస్తూ వారిని ఆశీర్వదించటానికి, వారి యొక్క అక్కరలేమిటో దేవుడు తీర్చటానికి, వారిని అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించడానికి అపోస్తుడైనటువంటి పౌలు ఆ సంఘములో అడుగుపెట్టి వారిని ఏ విధము చేతనైనా ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడాలి, ఆశీర్వాదానికి వారసులుగా వారిని చెయ్యాలి అన్నటువంటి ఆలోచనతోటి ఈ లేఖన భాగాలని వారికి వివరిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదమునకు వారసులగుటానికి మీరు పిలువబడితిరి. ఈరోజు నా దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నాము అంటే, ఎవరిని అడిగినా కూడా దేవుని మందిరానికి వెళితే నేను ఆశీర్వదించబడతాను, దేవుని మందిరంలోనికి వెళితే దేవుని ఆశీర్వాదాలు దేవుని మందిరంలో గ్లుప్తమై ఉన్నాయి, ఏ విధమో చేతనైనా దేవుని ద్వారా మనము ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అన్నటువంటి ఆలోచనతోటి
నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి మనము పరుగునే ప్రారంభించినటువంటి ప్రారంభం నుంచి ఏమండి దేవుని మందిరానికి వస్తూనే ఉంటాం. ఎందుకు దేవుని మందిరానికి వెళుతున్నామంటే దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని, దేవుడు మన పిల్లలని ఆశీర్వదిస్తాడు అని, దేవుడు మన వ్యక్తిగత జీవితాలను ఆశీర్వదిస్తాడు. రాబోయే దినాలలో నేను నా కుటుంబము ఆశీర్వాదకరమైనటువంటి మార్గాల్లో నడిపించబడాలి. నేను నా పిల్లల యొక్క భవిష్యత్తు రాబోయే దినాలలో మంచి ఉద్యోగాలు చేయాలి. నేను నా పిల్లలు రాబోయే దినాలలో సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను నా పిల్లలు సంఘానికి సావుకొడిగి దేవుని సన్నిధిలో ఉపయోగపరంగా ఉండాలన్నటువంటి ఆలోచనతోటి దేవుని మందిరానికి మనము పరుగునే వస్తూ ఉంటాం. నిజమే, దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకొనుటకు రావాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకొనుటకు రావాలి. ఒక రోజున ఒక పెద్ద మీటింగ్లో వాక్యం చెప్పడానికి నేను వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో పట్టలు పరిశారు, లైట్లు వేశారు, పాటలు పాడుతున్నటువంటి సందర్భంలో ఒక చిన్న కుర్రోడు 5వ తరగతి చదువుకుంటున్నాడు అనుకుంటాను. 5వ తరగతి చదువుకుంటాను అనుకుంటున్నాను ఆ అబ్బాయి. ఏమండి, ఆ అబ్బాయిని పిలిచి శుభ్రంగా గుండు చేయించుకొని వచ్చి తలంతా కమిలిపోయింది, ఎర్రగా కమిలిపోయింది. అది ఒక డిఫరెన్స్గా కనపడుతుంది. ఆ తలంతా దగ్గర పిలిచి అడిగాను, తమ్ముడా ఏం పేరు నీ పేరు అంటే పలానా నా పేరు. ఏంటి తలంతా ఎర్రగా కమిలిపోయింది, ఎందుకు అలాగా ఉంది అని అంటే ఆ బిడ్డ చెప్పాడు, ఏం చెప్పానులో పాస్టర్ గారు, మా అమ్మ గుడికి తీసుకొని వెళ్ళి ఆశీర్వదించబడాలని 500 రూపాయలు ఏమండి డబ్బులు ఇచ్చి బంగారు చెప్పుతోటి కొట్టించిందంట. చెప్పాలి 500 ఇస్తే ఊరికి అట్ట అద్దుతారంట, 1000 రూపాయలు ఇచ్చిన పటామని కొడతారంట, 1500 ఇస్తే ఏమన్నా ఉన్న పాటని పటామని కొడతారంట. ఎంత ఇచ్చిందిరా మీ అమ్మ అన్న, 1500 ఇచ్చింది పాస్టర్ గారు. ఆ 3 గాసులోడు మామూలు కొట్టలేదు, ఆ తలంతా కందిపోయింది పాస్టర్ గారు అని ఎడుతున్నాడు. దేనికిరా, ఎందుకు కొట్టించింది అని అంటే ఆశీర్వదించబడాలని గుడి గోపురాలు తిరిగి బంగారు చెప్పుతో కొట్టించుకున్నంత మాత్రాన ఆశీర్వాదము రాదు. ఏమండి, ఆశీర్వదించబడాలని అన్నదానాలు చేసిన ఆశీర్వాదము రాదు. ఆశీర్వదించబడాలని అనేక మందికి బోధనాలు చేసిన, పుణ్యక్షేత్రాలు తిరిగిన, గుడి గోపురాలు తిరిగిన, టెంకాయలు కొట్టిన మనిషి ఘోషణ ఏ విధమైన ఆశీర్వాదము పొరపాటునే కలగదు. ఎందుకు అంటే ఇది మానవుడు ఏమండి తృప్తి పొందుట కొరకై, మానవుడు ప్రశాంతత పొందుట కొరకై, మానవ ఆచారాలను బట్టి ఈ రోజున వాటన్నిటిని చేస్తుంటారు. కానీ దాని గుండా ఆశీర్వాదం రాదు. దాని గుండా ఆశీర్వాదం అనేది ప్రజలలో ఏలుబడి చేయదు. అందుకనే భక్తుడైనటువంటి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఎక్కడికి పిలువబడ్డారయ్యా అని అంటే దేవుని మందిరానికి. దేవుని మందిరములో దేవుడు నిలిచి ఆశీర్వాదానికి కర్తలుగా నేను నిలబడటానికి, దేవుని మందిరములో దేవుడు నిలిచి ఏ విధము చేతనైనా నీ యొక్క ఉన్నపాటి కొద్దిపాటి శేష జీవితాన్ని అంచెలంచెలుగా దీవించడానికి, దేవుని వాక్యంతో బలపరచడానికి, దేవుని వాక్యంతో తృప్తిపరచడానికి, దేవుని వాక్యముతో నిన్ను ఆశీర్వదించి మెట్టుకు అభివృద్ధి చేయటానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఎక్కడికి అంటే దేవుని మందిరానికి. హల్లెలూయా, హల్లెలూయా. రాండి ఉత్సాహించి పాడేదము,
రాక్షణ దుర్గము మన ప్రభువే. ఎందుకు వచ్చామిడికి అంటే దేవుని స్తుతించి, దేవుని నామాన్ని ఘనపరిచి, ఆయన యొక్క నామాన్ని అనేక మందికి ఉచ్చరించడం ద్వారా దేవుడు నా జీవితంలో మేలులు చేస్తాడని ఈరోజున మనమందరము ఈ ప్రార్థన కూటంలో చేరాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చినటువంటి వారిని దేవుడు వట్టి చేతులతో పంపియడు. వెళుతూ నీవు వెళుతూ దేవుని యొక్క ఆశీర్వాదం నీ చేతికి అప్పగించి వెళతాడు. అప్పటి వరకు దేవుని మందిరానికి వచ్చే నీ వ్యక్తిగత జీవితంలో నీరసిలినటువంటి విధానం, కృంగిపోయినటువంటి విధానం, నలిగిపోయిన విధానం, ఏదో అనార్థముతో, ఏదో బాధతో వచ్చిన విధానముతో నీవు మందిరానికి వచ్చి దేవుని వాక్యము ద్వారా నీవు బలపరచబడి, దేవుని వాక్యం ద్వారా నీవు స్థిరపరచబడి, నీలో ఉన్న ప్రతి బలహీనతలను నా దేవుడు ఏం చేస్తాడంటే వాక్యం ద్వారా దేవుడు కొట్టేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం ద్వారా కొట్టేస్తాడు. నీవు కలుగుతున్న బాధను వాక్యం ద్వారా దేవుడు ధైర్యపరుస్తాడు. కారణం ఏమిటంటే నీవెందుకు ఇక్కడికి పిలువబడ్డావంటే ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి ఇక్కడికి పిలువబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. మైకు క్లారిటీ రావట్లే, ఏందో చూడు కొద్దిగా. ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి దేవుడు మనల్ని పిలిచాడండి. 3 మాటలు నేను ముచ్చటంగా చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదము. చదవండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వాక్యాన్ని వినండి. మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందంటే, ఇదిగో ఆ యోబు గ్రంథములో చదవబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే 3 కుమార్తెలు ఉన్నారంట. 7,000 గొర్రెలు ఉన్నాయంట, 3,000 ఒంటెలు ఉన్నాయంట, 500 జత ఎడ్లు ఉన్నాయంట, 500 ఆడు గాడిదలుండి బహు మంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. అంటే యోబు సంపాదించినటువంటి ఆస్తి కాదు ఇది. యోబు సంపాదించిన ఆస్తి కాదు. యోబుకు తల్లిదండ్రులు ఉన్నారే, వారు కష్టపడి, వారు చెమటోర్చి, వారు బ్రతికినన్నాళ్ళు కష్టపడి వేల రూపాయలు, లక్షల రూపాయలు సంపాదించి భూములు కొని అనేకమైనటువంటి భూములు కొని ఆ భూములను బట్టి కుమారుడికి ఆస్తిని సంపాదించబట్టి ఈ రోజున యోబు కూడా ఆ విషయాన్ని మనం గమనిస్తూ ఉంటేనంట, యోబు కూడా బహు ఆస్తి కలిగిన వాడు. అక్కడ మనము కుమారుడికి ఆ పెళ్లి చేసుకోవటానికి, పెళ్లి కుమార్తెను చూడటానికి వెళ్ళామనుకోండి, మనతో పాటు వచ్చేవాళ్ళు ఏమడుగుతారు తెలుసా? ఏం ఆస్తి ఉంది మీకు అని అంటారు. అనరా? వాళ్ళు చెప్తారు, అయ్యా నాకు 5 ఎకరాల పొలం ఉంది, ఇదిగో నాకు ఇంత ఆస్తి ఉంది అంటే ఇంక చేసుకుండామా? పొలం పనికే పోవాలి, చెప్పాలి, పొలం పనికే పోవాలి అని అర్థముక. కొంతమంది వివాహ విషయంలో గమనించేటప్పుడు దేవుని బిడలా కాదా, దేవునికి సంబంధించిన భక్తి ఉందా లేదా, దేవుని భక్తురాలేనా కాదని అయి చూడరు. ఎన్ని ఎకరాలు ఉంది నీకు పొలము? ఇన్ని ఎకరాలుందా? అటైతే పర్వాలేదు.
ఇంత ఆస్తి ఉందా, ఇన్ని బరిగొడ్లు ఉన్నాయా, అట్టయితే పర్వాలేదు. ఆయమ్మి బరిగొడ్ల కాడ పని చేయడానికి బాగా పనికొస్తుంది. పాపం డిగ్రీ చదువుకొని ఉంటుంది ఆ అమ్మాయి. బరిగొడ్ల కాడ పని చేయాలంటే చేస్తుందా అండి? చేస్తుందా? ఒక రోజున ఒక అనాథాశ్రమంలో ఒక అమ్మాయి ఉందండి. దొరలు వాళ్ళు వచ్చి మేము ఒక అమ్మాయిని మేము దత్తతకి తీసుకుంటాం, ఎవరు లేని పిల్లల్ని మేము దత్తతకి తీసుకుంటామని చెప్పేసి ఆ దొరలు అడిగితే ఆశ్రమంలోకి వచ్చి ఆ యొక్క ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారంట. అమ్మాయిని తీసుకొని వెళ్ళేటప్పుడు, చిన్న వయసు కలిగిన అమ్మాయిని తీసుకొని వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా ఆ అమ్మాయిని మంచిగా ఫోటో తీశారట. ఆ అమ్మాయిని చూస్తే చింపిరి జుట్టుతోటి, చింపిరి జుట్టు, పాత వస్త్రాలు ధరించుకొని, గుడ్డలు కూడా సరిగా లేక, తిండి సరిగా లేక, ముఖమంతా లొట్టలు పడిపోయి, బలము లేక బలహీనురాలుగా ఉండి, ఏమండి ఆయన తీసుకెళ్ళేటప్పుడు మాత్రం శుభ్రంగా ఫోటో తీసి ఆమెను తీసుకుని వెళ్ళాడట. ఆ దొరగారు ఏం చేశారంటే ఫోటో తీసిన ఫోటోను శుభ్రంగా మంచిగా కడిగిచ్చి ఆ గోడకు అతికిచ్చి పెట్టాడట. మరలా ఒక 10 సంవత్సరాల తర్వాత అదే ఆశ్రమానికి ఆమెను తీసుకొని వచ్చాడంట. ఎవరిని? పేదరికంలో ఉందే అనాథ అమ్మాయి, తల్లిదండ్రులు లేక ఒంటరిగా ఉందే అనాథ అమ్మాయి. ఏమండి 10 సంవత్సరాల తర్వాత తీసుకొని వచ్చి వారిని అడుగుతుందంట, డాడీ నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొని వస్తున్నారు, ఏంటి అనాథాశ్రమానికి తీసుకొని వచ్చారు అని అడుగుతూ ఉందంట. అడుగుతూ ఉంటే మొట్టమొదటిగా ఫోటో తీసుకున్నటువంటి ఫోటో ఉందే, ఒకటి అనాథాశ్రమంలో పెట్టారు, మరొకటి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఏమండి 2 ఫోటోలను అక్కడ పెట్టేసి వచ్చారండి. ఈ యొక్క అనాథాశ్రమంలోకి వచ్చేసరికి ఏమండి దారి గుండా వెళుతూ ఉంటే ఏమండి పోత బరిగొడ్డు పేడేసిందంట. ఏంటిదే? పేడేసిందంట. ఆమె చూసి చీ డాడీ ఏంటి ప్రాడా, ఏంటిది, ఏంటి ప్రాడా అని అంటుందంట. అప్పుడే ఇంగ్లీష్ పీస్ వచ్చింది మాకు. బతుకు ఎట్లా మార్చబడిందో తెలియదు, ఏ స్థితిలో ఉన్నదో తెలియదు, ఏ పరిస్థితిలో ఉండి నేను ఎలాగ మారానో తెలియదు. డాడీ దిస్ ఈజ్ ఏంటి ప్రాడా అంటుందంట. అబ్బో ఇంగ్లీషు, మళ్ళా ఇంగ్లీష్ పీసు. చూడు అని చెప్పేసి ఆయన కూడా గమనించి నీ సంగతి ఇట్టుంది అని చెప్పేసి అనాథాశ్రమంలోకి 10 సంవత్సరాల తర్వాత తీసుకుపోయి చూపిస్తే, డాడీ నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, నీకేం పని లేదా, నేను ఉన్నటువంటి స్థితి ఏమిటి, నేను నీ దగ్గర నేను ఎలా పెరిగాను మర్చిపోయావు ఏంటి, చీచి ఇక్కడికి ఎందుకు నన్ను తీసుకొచ్చావు అని అంటే ఆ అనాథాశ్రమంలోకి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి, ఇదిగో ఆ ఫోటోలో ఉంది ఎవరో తెలుసా అని అంటే, ఎవరో పిచ్చి పిల్లలాగా ఉంది, బుద్ధి ఉందే లేదు నీకు, తీసుకొచ్చి ఆ ఫోటో చూపిస్తావు అని అంటే ఆ పెంచుకున్నటువంటి తండ్రి గారు అంటున్నాడంట, నీవు చిన్నప్పుడు ఈ స్థితిలోనే ఉన్నావంట. చోటు చప్పర్లు గట్టిగా. ఎప్పుడైతే తన స్థితిని గుర్తు చేశాడో కుప్పకూలి అక్కడే పడి ఏడుస్తూ ఉందంట. కారణం ఏమిటి అంటే మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని ఏమండి ఆ ఆశీర్వాదాన్ని బట్టి మనిషికి గర్వం వచ్చిందనుకోండి, నేను దీవించబడ్డాను, ఇక నాకు తిరుగులేదు, నాకు ఇంత బహుజనం ఉన్నారు, నాకు తిరుగులేదు, ఇన్ని రకాల పొలం ఉంది, నాకు తిరుగులేదు, ఈ ఆస్తిని బట్టి నేను అన్ని విధాలుగా నేను మంచి పేరుని ప్రఖ్యాతిని సంపాదించుకుంటానని ఈ రోజున చాలా మంది కూడా ఆస్తిని బట్టి గర్విస్తూ ఉంటారు. ఆ అనాథ పిల్లలను ఎప్పుడైతే తీసుకొచ్చి తన యొక్క చిన్ననాటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ఫోటోను చూపించేసరికి, అమ్మా నీవు ఉన్నటువంటి పరిస్థితి ఎలాగుందో తెలుసా, నువ్వు ఒక అనాథవు, దేవుడు నాకెందుకో ప్రేరేపణ కలగజేసి నిన్ను తీసుకెళ్ళి నిన్ను అన్ని విధాలుగా ఐశ్వర్యవంతునిగా చేయమని దేవుడు నాకు ప్రేరేపణ కలిగించబట్టి నిన్ను తీసుకొని వెళ్ళబట్టి ఈరోజు నువ్వు ఇంత స్థితిలో ఉన్నావు, ఇంత ఆశీర్వాదకరంగా ఉన్నావు, ఇంతగా మంచి బట్టలు ధరించుకున్నావు, ఇంతగా ఇంగ్లీష్ మాట్లాడటానికి
గల కారణం అంటూ దేవుడు నాకు ఒక ప్రేరేపణ కలిగించబట్టి. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది వ్యక్తిగత జీవితాలను గమనిస్తూ ఉంటే ఏమండి ఆ మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని బట్టి ఏమండి ఎంతో గర్వం ఏర్పడుతూ ఉంటుంది. నాతో పాటు ఒకడు తిరుగుతూ ఉంటాడు మార్కాపుల్లో. సోకు మామూలుగా చేయడు, జోవలు మాత్రం టీ తాగడానికి రూపాయి ఉండవు, టీ తాగడానికి రూపాయి ఉండవు, మాటలు మాత్రం కోటలు దాటిపోతుంటాయి, కోటలు దాటుతూ ఉంటాయి. ఏమండి నా ఎమ్మటి వస్తాడా, నేను ఒక్కొక్కసారి టీకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసి, రే నా ఎమ్మటి ఉన్నావు కదా టీకి డబ్బులు ఇవ్వాలి అంటే, నీ తెలియదా నా సంగతి అని అంటాడు. మళ్ళా చూడటానికి మాత్రం తక్కువ గిక్కు చేసి అబ్బో నాకన్నా సోగ్గాడు లేడు అన్నట్టుగా తిరుగుతూ ఉంటాడు. అటువంటి విధానాలు ఎలాగుంటాయంటే పైకి మాత్రం పర్సనాలిటీ, లోపల మాత్రం మున్సిపాలిటీ. పైకి మాత్రం కొంతమంది అబ్బో నాకన్నా పోటుగాడు లేడని చెప్పేసి మంచి మంచి గుడ్డలు వేసుకొని తిరుగుతుంటాడా, టీ తాగడానికి డబ్బులు ఉండవు వాడికి ఆడ. ఈ యొక్క యోబును గమనిస్తూ ఉంటే తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి నాకుంది, నాకు తిరుగులేదు, నా దగ్గర ఇంత ఆస్తి ఉంది, నాకాడ ఇంత పనివారు ఉన్నారని ఏమండి ఆస్తిని బట్టి కొన్ని రోజుల కిందట మనసులో గర్వించే విధానం, మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదం నేను పరలోక రాజ్యానికి తీసుకోబోదు, మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదం నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళదు. ఇక్కడ గమనిస్తూ ఉంటే అతని దగ్గరంట బహు పనిమారు ఆస్తిగా ఉండెను. నా ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని బిడ్డ నమ్ముకోవాల్సినటువంటి విధానం, దేవుని బిడ్డ అనుకోవాల్సిన విధానం ఎంత ఉన్నా కూడా ఏమి లేనట్టే కనపడాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి లేనట్టే కనపడాలి. ఒకవేళ నీకు ఆస్తి ఉండవచ్చు, ఒకవేళ మిద్దెల మీద మిద్దెలు కట్టే ఉండవచ్చు, ఒకవేళ బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల రూపంలో ఉండవచ్చు, అయినప్పటికీ కూడా నా దగ్గర ఏమీ లేదన్నట్టుగా నువ్వు ఎప్పుడైతే నువ్వు మనుషుల దృష్టికి కనపడతావో, మనుషుల దృష్టికి కనపడతావో, దేవుని బిడ్డల దృష్టికి కనపడతావో, దేవుని ప్రజల దృష్టికి నువ్వు కనపడతావో, పరలోకమైనటువంటి దేవుడు కూడా చూస్తాడంట. అయ్యో దేవుడు నిన్నైనటువంటి నేను ఈ బిడ్డకి ఎంత ఆస్తినిచ్చినా ఇతను గర్వము లేని స్థితిగతుల మధ్యలో నడిపించబడుతుంది కాబట్టి ఆ ఆస్తిని నేను అధికము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తిని అధికం చేయాలి. మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందంటే ఏమండి కొన్ని సందర్భాలలో ఏమండి ఆ ఆశీర్వాదం మనల్ని ప్రశాంతతను కొన్ని సందర్భాలలో మాత్రమే కలిగిస్తుంది, సుఖశాంతులను ఇస్తుంది. తింటా ఉంటే కొండైనా చెప్పండి, తింటా ఉంటే కొండైనా తరిగిపోతూనే ఉంటుంది. కానీ యోబు విషయంలో గమనిస్తూ ఉంటే నాకున్నటువంటి ఆస్తిని బట్టి నాకు ఇక తిరుగులేదు, ఆస్తిని బట్టి నాకు తిరుగులేదు. సంవత్సరాలు గడిచాయి, దినాలు గడిచాయి, నెలలు గడిచాయి. రాను 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 ఏమండి అతనికి ఉన్నటువంటి ఆస్తి అంతా పోయిందంట. ఆస్తి అంతా కొల్లగొట్టుకొని పోతున్నారు. ఆఖరికి తన పరిస్థితి ఏ విధంగా ఉందంటే 2వ అధ్యాయం 8-9 వాక్యాన్ని గమనిస్తూ ఉంటే 2వ అధ్యాయం యోబు గ్రంథం 8-9. అతని భార్య వచ్చి ఇంకా యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి చచ్చిపో. ఎవరో భార్య, ఇంకా యథార్థంగా ఉన్నవే, ఉన్న ఆస్తి అంత పోయింది, ఉన్న ఆస్తి అంతా నీకు వెళ్ళిపోయింది, ఉన్నటువంటి ఆ యొక్క ఒంటెలు వెళ్ళిపోయాయి, నీ దగ్గర ఉన్నటువంటి గాడిదలు పోయాయి, నీ దగ్గర ఉన్నటువంటి పనివారు వెళ్ళిపోయారు. ఇంకా ఎందుకు దేవుడు దేవుడు దేవుడని ఆ దేవుని పట్టుకొని ఊగులాడుతుంటావు, చచ్చిపో. ఎవరిమే? యోబు భార్య అండి. యోబు అనుకున్నాడు, నేను సంపాదించినటువంటి ఆస్తిని బట్టి నాకు ఎంతో ప్రయోజనం ఉంటుందేమో అనుకున్నాడు. నేను సంపాదించినటువంటి ఆస్తి నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందేమో అనుకున్నాడు.
నేను సంపాదించినటువంటి ఆస్తి నా యొక్క హృదయానికి ప్రశాంతతను కలిగిస్తుందేమో అని చెప్పేసి ఏమండి అనుకున్నప్పటికీ కూడా ఆ యొక్క మనుష్యుల ద్వారా వచ్చే ఆశీర్వాదం చిరకాలం ఉండదు అండి. మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదం చిరకాలం ఉండదు. మనుషులు సంపాదించినటువంటి ఆస్తి చిరకాలం ఉండదు. భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికినా కూడా మంచివాడని పేరును సంపాదించుకుని సరిపోతే పరలోకమందు నీ యొక్క పేరు జీవగ్రంథములో రాయబడుతుందంట. భార్య అంటుంది, ఏబు భార్య అంటుంది, ఇదిగో ఏబు డబ్బంతా పోయింది, ఆస్తి అంతా పోయింది, పని వారందరూ చచ్చిపోయారయ్యా, ఇంకెందుకో దేవుని దూషించి చచ్చిపో. అటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా అతనికి అర్థమైంది, మా పితరులు సంపాదించినటువంటి సంపాదన నన్ను ఏమీ చేయలేకపోయింది, నన్ను కాపాడలేకపోయింది, నాకు ఆశీర్వాదం ఇయ్యలేకపోయింది అని దేవుని మాత్రం దూషించలేదండి. మనమైతే ఏం చేస్తామంటే ఇంతకు దేవుడు ఉన్నాడంటవా? దేవుడు ఉంటే మా కుటుంబానికి ఎందుకు రావాల శ్రమలో? పక్కింటి వాళ్ళకి వస్తే బాగుండు. ఏమో ఒక మొత్తంగా పక్కింటి వాళ్ళ మీదనే, ఇంకా పక్కింటి వాళ్ళ మీద దుమ్ము ఎచ్చిపోతూ ఉంటుంది. వాళ్ళట్టు అయిపోను, వీళ్ళిట్టు అయిపోను. ఒక రోజున ఒక ఇంటికి ప్రార్థన చేయటానికి పోతే ఏమండి ఒక ఆమె నన్ను చూసి, ఈ మాయదారి కోడికి ఏం పని లేదు, దీని కాలు ఇరిగిపోను అని అంటుంది. ఎవరిని చూసి? నా కాలు ఇరిగిపోవాలంట. ఏం చేస్తుందా మరి? ఎప్పుడు నేనే తిరుగుతుంటుంది, ఏం పని లేదు. ఎవరి మీద పెట్టి? కుక్క మీద పెట్టి, కోడి మీద పెట్టి తిడతా ఉంది. నాకు అర్థమైంది, ఈ సైతాన్ మొక్కంది నన్నే తిడుతుందిరా అని అర్థమైపోయి, నాకెందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి ఏమండి ఆ ఇల్లు దాటుకుంటూ పోతుంది. అదిగో పోతుంది చూడు, దానికి ఏం పని లేదు. ఏసయ్యా యేసు రక్తమే జయం, స్తుతి స్తోత్రం అనుకుంటున్నా నేను. మేమేం చేస్తామండి? మేము చెప్పించే వాళ్ళం కాదు. దేవుని సేవకుడు ఎప్పుడు ఆశీర్వదించేవాడే కానీ చెప్పించేవాడు కాదు. ఒకవేళ దేవుని సేవకుడు నుండా ఏమంటే శాపకరమైన మాటలు ఉంటే ఆ మాటలు నీకు పొరపాటున తగలవని దేవుని సేవకుడికి చెప్తున్నాను. హల్లెలూయా. ఆ మాటలు నీకు తగలవు, ఆ మాటలు నీకు పొరపాటునే తగలవు. ఆ రోజున ప్రార్థన చేద్దామని పోతే తిడతా ఉంది, ఈ మాయదారికి కోడికి ఏం పని లేదు, కుక్కకి ఏం పని లేదు, నేనే తిరుగుతుంటుంది, దీని చేతులు ఇరిగిపోను, కాళ్ళు ఇరిగిపోనని ఏమంటే ఇరగదీస్తా ఉంది. నేనేమనేవాడిని అంటే దేవుని పక్షాన ఉండేవాడిని కాబట్టి, ప్రభా నువ్వే చూసుకో యేసయ్యా, ఇంకా నా వల్ల కాదు, నేనేమనలేను అని చెప్పేసి దేవునికి మనసులో ప్రార్థన చేసుకొని ఆ ఇల్లు దాటుకుంటూ పోయా. తిరిగి మళ్ళీ వద్దాం అనుకున్నటువంటి టయానికి ఏమో బయటకు వచ్చి శుభ్రంగా శుభ్రంగా ఊడ్చేసుకొని అప్పుడు పోత బర్రె ఇంత పెద్ద ఆ పేడ వేసిపోయింది. ఏమో బయటికి పోవాలని చెప్పేసి, సరుకులకు పోవాలని చెప్పేసి సంకలు పెట్టుకొని కళ్ళు పైకి పెట్టి వస్తుంది. బయటకు వస్తుంది, ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. గేటు బయటకు వచ్చేసరికి పెట్టడం నీకెందుకు, పేడ మీద కాలు పెట్టలేక జర్రట జారి కింద పడింది. ఓమే మరి అక్క వచ్చి లేపుదురా అని అంటుంది. మరి అక్క అంటే ఏమంటే కోపం, మామూలు కోపం కాదు. 3 గాసులు దానికి జరగాలే, పొద్దుగూకులు లేస్తే మమ్మల్ని దుమ్మెత్తిపోతుంటే నాకెందుకమ్మే, నాకు వచ్చిన గొడవ, నా వల్ల కాదు అన్నది. శుభ్రంగా కింద పడి ఏమన్నా 7 రూపాయి బిల్లమైన బొక్కబడి రక్తం కారుతుంది. నేను అప్పుడే ఇళ్ళు దాటి వచ్చిపోతుంటే, ఓ పాస్టర్ అయ్యో చేయి పట్టుకొని లేకపోతున్నట్టు, నాకెందుకు అని అన్న. నాకు రోసం రాదు ఏమండి, నేనేం మనిషిని కదా, ఇప్పుడే కదా అక్కడ నువ్వు నన్ను తిడుతున్నావంటే ఏం పట్టించుకో బాకలే, పాస్టర్ అయ్యో వచ్చి లేపుతున్నా. ఇంక లేదు, నడుము పట్టేసింది, కింద పడది. ఇంకా శుభ్రంగా నీకెందుకు మంచి చీర కట్టుకొని పోతుంటే పేడంతా వెనకంగా. ఆయన బయటకు వచ్చి, ఏమే 3 గాసులు దాన కళ్ళు కనపడలేదా నీకు, గుడ్డిదానా అని తిట్టాడు ఆయన.
ఇంకా ఏం చేస్తాం, దేవుని సేవకులం కదండి. ఎంత బాధపడ్డా కూడా దేవుని సేవకుడికి ప్రేమ ఉంటుందండి. మీరు ఎన్ని తిట్టినా కూడా సేవకుడికి ప్రేమ ఉంటుంది. అయ్యా ప్రభా, కుటుంబాన్ని దీవించయ్యా, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, ఆ కుటుంబానికి నీ మేలులు కలగజేయని దేవుని సేవకుడిగా ఏమని మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటారు. అందుకే ఈ రోజున మీరు బ్రతికి బట్ట కట్టి ఏమని సమాజంలో తిరుగుతున్నానంటే దేవుని సేవకుడే ప్రార్థన ఫలితంగా మీరు తిరుగుతున్నారు. కొట్టు చప్పలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడు మీకోసం మొరపెట్టబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా క్షేమంగా తిరిగి వస్తున్నారు. అలాంటి దైవజనులను మీకు ఇచ్చాడండి. అలాంటి సేవకుడు మీకు ఇచ్చినందుకు దేవుని సేవకుని బట్టి మీరు సంతోషించే మరిగా ఉండాలి. వాళ్ళ ఆయన వచ్చాడని తిట్టాడని 4 తిట్టేసరికి నేను ఒక చీరగా చేయి పట్టుకొని పైకి లేపితే ఇట పట్టుకొని తిరుగుతావు. నువ్వు అన్నం పట్టింది నాయన, హాస్పిటల్కి తీసుకుపోయా. హాస్పిటల్కి పోతే నడు మిరిగింది, కొద్దిగా కట్టు కట్టాలా, ఎత్తో నీకెందుకు గుంటూరు. ఎవరిని తిట్టినందుకో చెప్పు. ఒకవేళ తిడుతున్నారేమో జాగ్రత్త మీరు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట రాయబడింది, నన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డిని ముట్టినట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సేవకుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని కొట్టారనుకో, అలాగే మీరు అత్తగారింటికి పోతారు. ఒకవేళ మా మీద చేసుకున్నారంటే మేము ఎవరి దగ్గరికి పోవాలి? యేసయ్యకి చెప్పుకోవాలయ్యా, ఆ కుటుంబం నన్ను ఇట్ట అన్నారు, నువ్వే చూసుకో. దేవుని సేవకుడు ఏమండి బాధపడి కన్నీళ్ళు పెట్టుకొని నీ విషయంలో కృంగిపోయాడంటే అప్పుడే షాకు కనపడుతుంది నీకు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సేవకుల ఎడల. దేవుని సేవకుడి పట్ల చాలా జాగ్రత్తగా ఉండి చాలా విధానములు మంచిగా కాచుకునే వారిగా ఉండాలి. ఆ ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆమెను తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఏమండి లోపల ఏదో ప్లేట్లు వేయాలంట. ఏం ప్లేట్లో మరి, స్టీల్ ప్లేట్లో మరి ప్లాస్టిక్ ప్లేట్లో నాకు తెలియదు. ₹1,00,000 అవుతాయి అన్నాడు. ఎవరు? డాక్టరు. ఎవరు నన్నందుకో చెప్పు గట్టిగా. ₹1,00,000 తిడతా ఉన్నాడు మగుడు, 3 గాసులు దానా. వాడితో నీకేం పని? వాడు ఎప్పుడు బైబుల్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎవరి జోలు పోయాడు కాదు, ఎవరిని అన్నాడు కాదు. ఆయన నన్ను ఎందుకు దెంగులు తెచ్చుకున్నావు? 3 గాసులు దానని తిడుతున్నాడు మగుడు. ఆడిని హాస్పిటల్లో ఏడ తేవాలి ఇప్పుడు డబ్బులు? ఏం చేస్తావు? ఇంకా అప్పో తీసుకొని వెళ్ళి ఏమండి ప్లేట్లు వేసి నెల రోజులు ఇంటికాడ కూర్చోబెడితే పలానా రోజు నా అక్క ఇంటికి వస్తుందంటే నేను పోయినా, అమ్మో ఆయన వస్తే వచ్చిండగా నా కాడికి రాబాకమ్మను, మళ్ళీ ఏడ సడిగిరుగుతుంది ఇంకోటి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సేవకుల పట్ల ఎంతో ప్రేమ చూపించే వారిగా ఉండాలి. దేవుని సేవకుల పట్ల ఎంతో దయ కలిగిన వారిగా ఉండాలి. దయాగుణాన్ని కలిగి ఉండాలి. మనసులో ఏమున్నప్పటికీ కూడా దేవుని సేవకుడి దగ్గరికి వచ్చేసరికి మంచిగా పలకరించే విధానం ఉండాలి. ప్రేమతో ఏమండి దేవుని సేవకుని స్వీకరించే ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఏమండి దేవుని సేవకుల పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి. ఏబును గమనిస్తూ ఉంటే తన భార్య అంటుంది, చనిపో, సంపాదించిన ఆస్తి అంతా కొల్లగొట్టేసావు, అయిపోయింది, చనిపో. చనిపోతూ పోతూ కూడా దేవుని దూషించలేదండి, దేవుని బాధ పెట్టలేదండి. దేవుని ఏ విధము చేతనైనా ఏమండి దేవుని బాధ పెట్టలేదండి. ఎందుకో తెలుసా? దేవుడు నా పక్షాన ఉన్నాడు, నన్ను ఏ విధము చేతనైనా ఆశీర్వదిస్తాడు, ఏ విధము చేతనైనా దేవుడు నాతో మాట్లాడతాడు, ఏ విధము చేతనైనా దేవుడు నాకు మరలా ఆస్తినిస్తాడన్న విశ్వాసంతో మనుషులు ఇచ్చే ఆ యొక్క ఆశీర్వాదం నాకు ఇది తగదు, నాకు అంటలేదని అనుకొని దేవుని సన్నిధిలో మరలా ప్రార్థన చేసుకున్నాడంట. మరలా ప్రార్థన చేసుకుంటే లాస్టున యోబు గ్రంథం 42వ అధ్యాయం ఏమండి 12వ వాక్యాన్ని చదువుకుంటే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా ఆశీర్వదించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఇచ్చే ఆశీర్వాదం చిరకాలం ఉంటుందని అనుకున్నాడు. తన తండ్రి ఏమైనా పితరులు సంపాదించిన ఆశీర్వాదం, ఆస్తి
నాకు చిరకాలం ఉంటుందని అనుకొని వాటన్నిటిని పోగొట్టుకున్నాడు. దేవుడి దగ్గర బ్రతిమలాడుకున్నాడు. బ్రతిమలాడుకున్న తర్వాత, అయ్యా మనుషులు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి నాకు ఏం ప్రయోజనం లేదయ్యా, నీవైనా నన్ను ఆశీర్వదించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత ఆ చివరి మాటను గమనిస్తూ ఉంటే, యెహోవా యోబునకు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి ఎక్కువగా అధికముగా ఆశీర్వదించబడెను. దేవునికి ఇచ్చి దరిద్రులైనటువంటి వాళ్ళు ఎవరు ఈ భూమి మీద లేరండి. దేవుడికి ఇచ్చి ఆశీర్వదించబడే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఎంత దేవునికి ఇస్తామో అంత ఆశీర్వాదం. ఎంత దేవునికి మనం కష్టపడినటువంటి కష్టములో దశభాగం తీసి దేవుని సేవకుడికి ఇచ్చే విషయంలో ఆశీర్వాదం, దేవుని సేవకుడికి ఇచ్చే విషయంలో ఎంతో దీవెన, దేవుని సేవకుడికి ఇచ్చే విషయంలో ఎంతో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం అండి. దేవుని సేవకుడు నువ్వు ఇచ్చిన కానుక తింటే నీకు ఆశీర్వాదం. దేవుడిచ్చి నువ్వు ఇచ్చినటువంటి కానుక తినడం ద్వారా నీకు కుటుంబానికి మేలు. ఎందుకంటే దేవుని సేవకుడు మీకోసం ప్రయాసపడుతుంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడు మీకోసం టయాన ఎప్పుడు పడితే పిలిచి అప్పుడు వచ్చినప్పుడు అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రుల్లో కూడా ఫోన్లో వచ్చి పిలిచిన రోజులు ఉన్నాయి. ఎందుకో నా బిడ్డ దీవించబడాలి, నా బిడ్డ కష్టాల్లో ఉంది, నా సంఘ బిడ్డ ఎన్నో ఇబ్బందుల మధ్యలో ఉంది, ఎన్నో కష్టాల వల్ల ఉంది, ఏ విధము చేత నేను వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి అని దేవుని సేవకుడు ఆసక్తి కలిగి ఉంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదం నీకు ప్రశాంతతనివ్వలేదు, నిన్ను ఆనందంలోనికి తీసుకొని వెళ్ళలేదు. దేవుడిచ్చే ఆశీర్వాదారంట యోబు అధికముగా సమృద్ధిని పొందుకున్నాడట. ఈ మిట్ట మధ్యాహ్న వేళలో నా ప్రియ దేవుని బిడ్డలారా, అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవుని వైపు చూసేవారిగా మీరు ఉండగలిగితే మీ కుటుంబాలలో నా దేవుని ఆశీర్వాదం అధికము చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.